భూమిని కబ్జా చేసి మొదలుపెట్టేశారు. ఇంకా వెలుగు విషయానికి వస్తే ఇక మేడారం హుండీ లెక్కింపులో 2 రోజులు పూర్తయ్యేసరికి 6.13 కోట్లు అంటే 6,13,00,000 రూపాయలు జమ అయినాయట. ఇక రెండో రోజు కరెన్సీ కానుకలు 2 కోట్లు. శుక్రవారం 71 హుండీలు తెరిచిన అధికారులు. మొత్తం హుండీలు 535. ఇప్పటికే 205 లెక్కించారట, ఇంకా సగం ఉన్నాయి. ఇక బీజేపీలోకి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ, తర్వాత హెచ్ఎండిఏ పరిధిలో ఇక ఒకే కార్పొరేషన్ ఇప్పటికి మనం మాట్లాడుకున్నాం. ఇక కాళేశ్వరం అప్పులన్నీ కేసీఆరే కట్టాలి. తర్వాత మేడిగడ్డ దగ్గర బీఆర్ఎస్ ఓవర్ యాక్షను, గేట్లు తన్నుకొని దూసుకొని, ఎవరైనా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అయితే గేట్ బద్దల కొట్టుకొని, మన బ్రహ్మానందం ఏం సినిమా రేసు గుర్రం సినిమాలో వస్తాడు కదా, గేట్ బద్దల కొట్టుకొని వచ్చి రేసు గుర్రం అని ఒక గట్ల పోయిందట, ఆ లెవెల్లో పోయిందట. అక్కడ వీడియోలలో మీడియా మిత్రులు మాట్లాడుకుంటున్నారు. ఆపితే ఆగకుండా పోయిందట. వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ 200 మంది బ్యారేజ్ మీదకి పోవాలని చెప్పి 2,000 మందిని ఎగేసుకొని వచ్చి ఆ బ్యారేజ్ మీదకి పోతే ఇంకేమైనా జరిగితే కాంగ్రెస్ పార్టీ మేము వేనాక మా మీద కుట్ర చేసి మమ్మల్ని ఊరగొట్టిందని చెప్పని మాట్లాడతారని చెప్పి పోలీసులు ఆపితే ఎట్లా ఆపుతామని చెప్పి ఎట్టి పరిస్థితి ఆగకుండా ఆ గేట్ని బద్దల కొట్టుకుని ముందుకు పోయినట. ఒక రకంగా జీరో కరెంట్ బిల్ ఇష్యూ, తర్వాత ఫస్ట్ తారీఖే జీతాలు, 4 ఏళ్ల తర్వాత ఇన్ టైంలో జమ. ఇక వెలుగులో కూడా ఇప్పటికి మనం మాట్లాడిన మాట హైలైట్స్గా ఉన్నాయి. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే ఇక జీరో బిల్లు వచ్చేసాయి. తర్వాత డ్రగ్స్ కేసులో పోలీసుల అదుపులో డైరెక్టర్ క్రిష్. ఇక మేడిగడ్డకి ఏం కాలే, ఒక పిల్లర్ కుంగిపోతే ఇంత రాద్దాంతమా. మేడిగడ్డ వద్ద కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. 86 పిల్లర్లో 1 మాత్రమే కుంగిపోయింది. చిన్న సమస్యను పెద్దదిగా చూపే ప్రయత్నం. బ్యారేజ్ రిపేర్ చేయొచ్చని ఇంజనీర్లు చెబుతున్నారు. మాపై కోపంతో రైతులకు అన్యాయం చేయొద్దని హితవు. వరదలు వచ్చేలోగా ప్రాజెక్టును పునరుద్ధరించాలని వినతి. తప్పునైతే ఒప్పుకుంటే అన్ని చేస్తారు, కానీ తప్పును ఒప్పుకుంటే ప్రజానిక మొత్తం కూడా మిమ్మల్ని హర్షిస్తుంది, మిమ్మల్ని గౌరవంకొని మీ మీద ఇంకా మర్యాద పెరుగుతుంది. తప్పు ఒప్పుకోరి ఫస్ట్. అయ్యా క్షమించండి, నేను మళ్ళోసారి గుర్తు చేస్తున్నా, నల్ల చట్టాలు అని చెప్పి అగ్రికల్చర్ చట్టాలు పట్టుకొచ్చినప్పుడు సంవత్సరం కాలం పాటుగా అక్కడ రైతులు ఉద్యమాలు చేపడితే వాళ్ళ మీద అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఆఖరికి వస్తే రైతులకు క్షమాపణ చెప్పి దండం పెట్టిను ప్రధాని నరేంద్ర మోదీ. 29 రాష్ట్రాలకు హెడ్ ఆయన ప్రధానమంత్రి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్నటువంటి భారతదేశానికి ప్రధాని ఆయన దండం పెట్టి క్షమాపణ చెప్పిండే మేమైనా కిరీటాలు రాలిపోతాయా, ఊడిపోతాయా? కేసీఆర్ బయటకు వచ్చి ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు మా యొక్క హయాంలోనే జరిగింది, దానికి కుంగిపోయింది, దానికి మేము క్షమాపణ చెప్తున్నామని చెప్పి క్షమాపణ చెప్తే పోయేదేమున్నది? తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఇకపోతే మేడిగడ్డ బొందలగడ్డ. బీఆర్ఎస్ నేతల కాళేశ్వరం పట్టిన హాస్యాస్పదం. దొంగ అన్నట్లు మాట్లాడడం విడ్డూరం. కాళేశ్వరం కట్టింది కమిషన్ల కోసం, అధికారం పోయేసరికి కేటీఆర్కు మతి భ్రమించింది. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని కేటీఆర్పై పొన్నం ఫైర్. ఇక సిరిసిల్లలో ఇద్దరం కలిసి పోటీ చేద్దాం, నువ్వా నేను చూసుకుందాం. ఒకవేళ సిరిసిల్ల కనుక నేను ఓడిపోతే నేను రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకుంటా, ఒకవేళ నువ్వు ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీని మూసేస్తారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఛాలెంజ్ చేస్తున్నాడు కేటీఆర్ని. ఇక బీఆర్ఎస్కు బిగ్ షాక్. బీజేపీలోకి బీబీ పాటిల్. ఇక ఫాస్ట్ ట్రాక్ కేవైసీ గడువు పొడిగింపు. తర్వాత స్కార్లెట్ భయం, చిన్నారులకు ఫీవర్లు వస్తున్నాయట. తర్వాత అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ షూట్కి 1,000 కోట్ల రూపాయలు. ఇంకా కేసీఆర్ను కొట్టి తరిమేస్తారు. పాలమూరు ప్రాజెక్టులకు పై బీఆర్ఎస్ సవత్తల్లి ప్రేమ. జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టారు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేత వంశచంద్రెడ్డి ఆగ్రహం. చెలో పాలమూరు రంగారెడ్డి పేరుతో రిజర్వ్